మోటార్ వాహనాల యజమానులు తమ యొక్క కార్లు మొదలగు వాహనాలకు ముందు వెనుక ప్రక్క అద్దాలకు ఎటువంటి ఫిలింలు అతికించడం మరియు ఏ ఇతర పదార్థాలను అతికించరాదు. సదరు వాహన అద్దాల తయారీ సమయంలోనే దృశ్య కాంతి ప్రసారం ముందు వెనుక అద్దాలకు 70%, ప్రక్క అద్దాలకు 50% ఉండేలా చర్యలు తీసుకోవాలి. అలా తయారు చేయబడిన వాహనాల అద్దాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాని ఎలాంటి ఫిలిములు మరియు ఏ ఇతర పదార్థాలను అద్దాలపైన అతికించరాదు. పై నిబంధనలను నగరంలో తిరిగే ప్రతి మోటార్ వాహనం అనగా కార్లు వంటి వాహనాల యజమానులు తప్పనిసరిగా గమనించి వారం రోజుల్లో తమ వాహనాల యొక్క అద్దాలపైన ఉన్న ఫిలింలను స్వచ్ఛందంగా తొలగించాలి. నగరంలో గల కార్ డెక్కర్స్ షాపుల యాజమాన్యాలు మరియు వాహనాలకు ఫిలింలు అంటించే వృత్తిలోనున్న వ్యాపారులపైన తెలిపిన విషయం గమనించి ఇక ముందు వాహనాలకు ఎలాంటి ఫిలింలు అంటించరాదని విజ్ఞప్తి చేయడమైంది. వాహన యజమానులు అందరూ దీన్ని గమనించగలరు. వారం రోజుల తర్వాత నగర ట్రాఫిక్ పోలీసులు సదరు నిబంధనలు పాటించని వాహనదారులపైన మోటార్ వాహనాల చట్టం మరియు నిబంధనల మేరకు జరిమానా విధించి అక్కడికక్కడే వారి వాహనాల ఫిలింలను తొలగించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మరియు అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ గౌరవ డాక్టర్ శ్రీ రవిశంకర్ ఐపీఎస్ గారు నగర ప్రజలకు, వాహనదారులకు, వాహన యజమానులకు పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. అంటే అది మోటార్ వాహనాల చట్టంలో నిర్దేశించబడినటువంటి విషయం. దానికి బేస్ చేసుకొని చాలామంది కూడా ఫిల్మ్ అంటించడం మొదలుపెట్టారు. అదేవిధంగా 70% ఫ్రంట్ వెనక బ్యాక్ ఫ్రంట్ ఉండేటటువంటి గ్లాసెస్కి విండ్షీల్డ్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఫిల్మ్ అంటించడము, 70% కాంతి ప్రసరించే విధంగా, 70% లోపల ఉన్న వ్యక్తిని మనం చూడగలిగే విధంగా అటువంటి ఫిల్మ్ని అంటించడం మొదలుపెట్టారు. అదేవిధంగా సైడ్ గ్లాసెస్కి 50% విజువల్ లైట్ ఉండేటటువంటి ఫిల్మ్ అంటించడం మొదలుపెట్టారు. దీని మీద జరిగినటువంటి వివిధ వాదోపవాదాలు, ఈ ఫిలిం తయారీ కంపెనీలు మరియు డిస్ట్రిబ్యూటర్లు రకరకాలైనటువంటి వాదోపవాదాలు, తర్వాత ఈ ఎండ ఎక్కువగా పడినప్పుడు చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కొన్ని రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ వివిధ రకాలైనటువంటి వాదోపవాదాల నడుమ వాటన్నిటినీ విన్న తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటంటే, కంపెనీ కారు తయారు చేసేటప్పుడే ఆ యొక్క ముందు వెనక అద్దాలకి 70%, పక్కన ఉన్నటువంటి అద్దాలకి 50% మాత్రం లైట్ ప్రసరించే విధంగా అద్దం తయారీలోనే సేఫ్టీ గ్లాసెస్ తయారు చేసుకోమంది. సేఫ్టీ గ్లాస్ అంటే ప్రతి ఒక్క అద్దం, కారు అద్దాలు 2 పొరల కింద ఉంటాయి. మధ్యలో ఒక లేటెక్స్ ఫిలిం లాంటిది ఉంటుంది. ఎప్పుడైనా అద్దం బ్రేక్ అయినప్పుడు ఆ యొక్క అద్దం పెంకులన్నీ కూడా రాలిపోయి మనుషులు గుచ్చుకొని గాయాలు కాకుండా అవి ఆ యొక్క అడ్హెసివ్ బంక లాంటి పదార్థం ఏదైతే ఉందో ఆ లోపల ఉన్నటువంటి 2 పొరల మధ్యలో ఉన్నటువంటి బంక లాంటి పదార్థానికి అంటుకొని అక్కడే మాత్రమే ఉండాలి అనే చెప్పే ఉద్దేశంతో అలాంటి సేఫ్టీ గ్లాస్ మాత్రమే వినియోగించాలి. ఆ సేఫ్టీ గ్లాస్ తయారీలోనే ఈ యొక్క 70%, 50% కాంతి ప్రసరించే విధంగా, అదేవిధంగా లోపల ఉన్న వ్యక్తులు బయటకు కనపడే విధంగా తయారీలో మాత్రమే రావాలి. అవి కారు తయారీ చేసినప్పుడు మాత్రమే అటువంటివి ఉండాలి. కానీ పైన ఎటువంటి ఎక్స్టర్నల్గా ఫిల్మ్ అంటించకూడదు. బాహ్యంగా ఫిల్మ్ కానీ అక్కడక్కడ మనకి సిగ్నల్స్ దగ్గర అమ్ముతూ ఉంటారు బ్లాక్ కలర్ స్టిక్కర్స్ లాంటి బ్లాక్ క్లాత్ కారు లోపల అంటించుకునేవి, అటువంటివి కానీ మరి ఏ ఇతర తెరలు కానీ ఇవన్నీ కూడా ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి ఈ పై నిబంధనల్ని ప్రతి మోటార్ వాహనం అనగా కార్ల వాహనం యజమానులందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క నిబంధనలను పరిగణలోకి తీసుకొని ఒక వారం రోజుల్లోగా, ఇప్పటి నుంచి ఒక వారం రోజుల్లోగా స్వచ్ఛందంగా వారి కార్లకు ఉన్నటువంటి ఫిలిముల్ని తొలగించుకోవాలి. అటువంటి తొలగించుకోని వారి మీద మరి వారం రోజుల తర్వాత అందరి మీద కూడా కేసులు బుక్ చేయడం అవుతుందని చెప్పి అందరికి కూడా విజ్ఞప్తి చేయడం అయింది. అదేవిధంగా ఈ ఫిల్ములు అంటించేటటువంటి వ్యాపారం, కార్ డెకర్స్ వ్యాపారంలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని గమనించి, ఈ ఫిల్ములు అంటించడమే వృత్తిగా ఉన్న వ్యక్తులు కూడా దీన్ని గమనించి మరి ఈ యొక్క ఫిల్మ్ అంటించడం అనేది ఒక నేరానికి సంబంధించింది కాబట్టి దయచేసి మీరు వేరే వ్యాపారం లేక వేరే వృత్తిలోకి మారాలి. ఈ అంటించడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పి మరి అత్యున్నత న్యాయస్థానాలు మనకి ఇచ్చిన తర్వాత, డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత అది అలా చేయొద్దని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం అయింది.
అట్టహాసంగా కాపు సామాజిక భవనం శంకుస్థాపన. ఉత్తరాంధ్ర వైకాపా నేతలతో కలకలలాడిన సభా వేదిక. జీవీఎంసీ మధురవాడ జోన్ 2 పరిధి ఎండాడలో కాపు సామాజిక భవనానికి ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం విశాఖ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొత్స ఝాన్సీ, మంత్రి గుడివాడ అమర్నాథ్, భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కాపు, యాదవ సామాజిక వర్గాలను గుర్తించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. దాదాపు 30 ఏళ్లుగా కాపు సామాజిక వర్గ భవనానికి ఏ ప్రభుత్వం కూడా సరిగా కేటాయింపులు చేయలేదన్నారు. కాపు సామాజిక వర్గానికి కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి తన వంతుగా 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, ఏడాదిలోగా కాపు సామాజిక వర్గ భవనం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామన్నారు. కాపు సామాజిక వర్గానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుని కొనియాడారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ, అన్ని వర్గాల వారికి సమానంగా ప్రాధాన్యత కలిగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని అన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, కాపు నాయకులు, మాజీ కార్పొరేటర్ పీల ఉమారాణి, తోట రాజీవ్, కొండ రాజీవ్ గాంధీ, కార్పొరేటర్లు బాణాల శ్రీనివాసరావు, గుడివాడ అనూష, దేవుడు, 8వ వార్డ్ కార్పొరేటర్ జి అప్పారావు, పివి సురేష్, డాక్యార్డ్ కేటీబీ గౌరవాధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, ఉత్తరాంధ్ర సాంస్కృత విభాగం అధ్యక్షులు వంకాయల మారుతి ప్రసాద్, బిఎన్ మూర్తి, పసుపులేటి శేఖర్, అల్లాడ ఉమామహేశ్వరరావు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గమనిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టీకి అతీతంగా పార్టిసిపేట్ చేసిన ప్రతి కాపు సోదరుడికి రాబోయే రోజుల్లో కూడా మా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, అండగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా కాపు ఈ భవన నిర్మాణానికి తప్పకుండా నేను ఇక రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనా ఇంకా ఛాన్స్ తీసుకునే కార్యక్రమం చేయలేదు. అయినా సరే మీరు అడిగినట్టు మొట్టమొదటగా మీ అందరి కోరిక ప్రకారం మీ శాసనసభ్యుడు అడిగిన 50 లక్షల రూపాయలు ఇస్తా. అట్లానే మా యాదవ్ సోదరులు కూడా మొన్న అడిగారు, వాళ్ళకు కూడా ఏ మేరకు ఇక్కడ చేశానో అక్కడ వాళ్ళకు కూడా సహాయం చేస్తానని చెప్పి రాజ్యసభ సభ్యులు నిధులుగా తీసుకున్న మొదలు చేసినాక తప్పకుండా ఫస్ట్ ఈ 2 కార్యక్రమాలతోనే నిధులు ఇవ్వటం మొదలు పెడతానని కూడా ఈ సందర్భంగా చెప్తూ, అదే కాకుండా ఇది ఎంతో ప్రతిష్టాకరంగా నిర్మించాల్సిన అవసరం ఉందని ఇందాక అమర్నాథ్ గారు చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండే కాపు సోదరులందరూ మనోభావం మనం పెంచాలి కాబట్టి, గౌరవం పెంచాలి కాబట్టి తప్పకుండా ఇంకా ఏ మేరకు నిధులని ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ 2 crores శాంక్షన్ అయింది. అదే నాకు చెప్పాను కదా, నేను మాట్లాడుతాను. ఫైనాన్స్ లో ఉంది. గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యే అమౌంటే కాకుండా కొన్ని కంపెనీస్ ద్వారా కూడా మన విశాఖపట్నంలో ప్రముఖంగా ఉన్నాం కాబట్టి అదే ప్రముఖంగా కొన్ని కంపెనీలతో ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున నేను కూడా వాళ్ళతో సంప్రదించి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా కొంచెం నిధులు సేకరించి మీరు ఆశించిన విధంగా ఈ కాపు భవన నిర్మాణానికి మా సైడ్ నుంచి, ప్రభుత్వం సైడ్ నుంచి, మా పార్టీ తరఫు నుంచి కూడా అన్నదండంతో దీన్ని ఎంతో వైభవంగా నిర్మించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన కాపు సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అన్ని పనులకి ఎవరు పిలిచినా మేము ముందుంటామని, వెనుకబడిన కులాల్లోని మరింత వెనుకబెట్టిన కులంగా కాపు కులం ఉండడం, మరి దాన్ని ఈరోజు ప్రత్యేకంగా మనందరం కూడా ఒప్పుకొని తీరాలి. వెనుకబడిన కులాలు ఈ దేశానికి వెన్నుముక అని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా మరి అందరినీ గుర్తించి ఇక్కడ మనకి కాపు భవనానికి మేము శంకుస్థాపన చేసుకున్నాం. మరి వారికి ప్రత్యేకంగా
మనందరి తరఫున మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సభాధ్యక్ష వహిస్తున్న గౌరవ పెద్దలు ఇక్కడ శాసనసభ్యులు అవన్ శ్రీనివాసరావు గారికి, గౌరవ పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర రీజనల్ మరి ఇన్ఛార్జి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున పెద్దలు గౌరవనీయులు సుబ్బారెడ్డి గారికి, గౌరవ మంత్రి గారు అమర్నాథ్ గారికి, అలాగే వేదికలున్న సోదరి మేయర్ గారికి, ఇక్కడ విచ్చేసిన పేరు పేరున సోదర శాసనసభ్యులందరూ ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వివిధ పార్టీల నుంచి ఇచ్చేసిన పెద్దలందరూ ఉన్నారు, అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నారు. నా పక్కన ఉన్న ఇక్కడ పార్టీలు కాదు, మనంతా ఒకటే కుటుంబం ఉన్న ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ ఉన్నారు. పేరు పేరున అందరికీ పత్రికా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నంలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దాదాపు 30 ఏళ్ల క్రితం మా తండ్రి స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు బ్రతుకున్నప్పుడు, ఆయన శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం అప్పుడు సత్యరామ మాస్టర్, పెద్దలు శంకర ఆదినారాయణ గారు, నగరంలో ఉన్నటువంటి ప్రముఖ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు అందరూ కూడా కలిసి విశాఖపట్నం జిల్లాలో అత్యధిక సామాజిక వర్గం కలిగినటువంటి కాపు కులానికి ఒక సామాజిక భవనం కట్టుకోవడానికి మంచి స్థలం ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో మధురవాడ ప్రాంతంలో ఇప్పుడే మూర్తి గారు గుర్తు చేస్తూ ఉన్నారు. 10 ఎకరాల భూమిని ఆ రోజు ప్రభుత్వంలో నాన్నగారు పెద్దలందరూ కూడా కలిసి 10 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది ఎన్నాళ్ళలోనే. కానీ నిర్మించుకునేటువంటి స్తోమత, అప్పుడున్నటువంటి పరిస్థితులు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కనీసం 5 ఎకరాలను నిర్మించుకున్నామంటే స్థలం తెచ్చేయడానికి అవకాశం ఉంది, నిర్మించుకునేటువంటి దానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో, స్తోమత లేనటువంటి పరిస్థితుల్లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, కోల్పోయేటువంటి పరిస్థితి జరిగింది. వాస్తవానికి కొన్ని అందులో 5 ఎకరాలు ఈ రోజు ఉన్నన్నా సరే కనీసం 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి కాపు సామాజిక వర్గం పేరిట ఉండేది. కానీ ఈ రోజు మళ్ళీ ఏదో రకంగా మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సామాజిక భవనం ఉండాలి, ఎక్కడో ఊరవతల ఇస్తే ప్రజలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. నగరంలోనే ఈరోజు పెరుగుతున్నటువంటి నగరం, రానున్నటువంటి కాలంలో మరింతగా అభివృద్ధి చెందేటువంటి నగరం. మరి ఈ ప్రాంతంలో, ఎండార ప్రాంతంలో ఒక 2400 గజాలు, దాదాపు 50 సెంట్ల భూమిని కాపు సామాజిక భవనాన్ని నిర్మించేటువంటి దానికి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, 2022 సంవత్సరంలో పెద్దలు అవంతి శ్రీనివాస్ గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ప్రపోజ్ చేయడం, దాన్ని సంబంధించినటువంటి ఫైల్ అంతా కూడా మూవ్ చేయించి నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి కేబినెట్ సమావేశంలో దాన్ని మంజూరు చేసేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు. పవన్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిందంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు దగ్గర పవన్ ఊడిగం చేస్తూ అందరినీ పాతాళానికి నెట్టేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్, పవన్ దాదాపు ఒకేసారి పార్టీ పెట్టారని, 2 పార్టీల పరిస్థితిని గమనించాలని ఆమె పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయకుండా బూత్ కమిటీల విషయంలో ఆయన చేసిన తప్పును జన సైనికులపై నెట్టారన్నారు. తనను ప్రశ్నించవద్దని పవన్ కళ్యాణ్ అంటున్నారన్నారు. ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ప్రతిరోజు కూడా ఈ దర్శనాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు bookmydharshan.in చేసుకుంటే ఈజీగా వాళ్ళు భగవంతుణ్ణి చూసి ఆశీర్వాదాలు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో మీరు చూస్తే తిరుమల తిరుపతికి హైయెస్ట్ ఫుట్ఫాల్ ఉంటుంది. సో ఎక్కువ మంది రావడానికి అన్ని రకాల ఫెసిలిటీసు, అలాగే బస్ సౌకర్యం కానీ టికెట్స్ అన్నీ కూడా దొరికేవి. అలాగే కార్తీక మాసం వస్తే పంచారామాలు అనేది వచ్చేది. అలా కాకుండా ఎవ్రీడే ఈ ఆధ్యాత్మిక టూర్ అనేది జరగాలి. సో భక్తులందరూ కూడా ఈజీగా అన్ని సౌకర్యాలతో వారు కోరుకున్న విధంగా పూజలు చేసుకొని భగవంతుడిని దర్శించుకునే విధంగా 18 రూట్స్ని పెట్టడం జరిగింది. అందులో ఒకటి
విజయవాడ, అమరావతి, మంగళగిరి, పొన్నూరు, బాపట్ల, సూర్యలంక బీచ్. రెండవది విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, త్రిపురాంతకం, కోటప్పకొండ. మూడవది హైదరాబాద్, శ్రీశైలం. నాలుగవది కర్నూలు, శ్రీశైలం. ఐదవది విశాఖపట్నం నగర పర్యటన. అలాగే ఆరవది కర్నూలు, అహోబిలం, మహానంది, శ్రీశైలం, కర్నూలు. ఏడవది కర్నూలు, యాగంటి, మహానంది, శ్రీశైలం, కర్నూలు. ఎనిమిదవది కర్నూలు, మంత్రాలయం, కర్నూలు. తొమ్మిదవది విజయవాడ, శ్రీశైలం, యాగంటి, మహానంది, విజయవాడ రిటర్న్. పదవది విజయవాడ, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, పిఠాపురం, విజయవాడ. 11వది విశాఖపట్నం, అరకు, రిటర్న్ విశాఖపట్నం. విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకాకుళం, రామబాణం. 13వది విశాఖపట్నం, అరసవల్లి, శ్రీకూర్మం, రిటర్న్ విశాఖపట్నం. 14వది రాజమహేంద్రవరం, ద్రాక్షారామం, పిఠాపురం, అన్నవరం, రాజమహేంద్రవరం. అలాగే 15వది విజయవాడ, ద్వారకా, తిరుమల, ఆంజనేయ స్వామి గుడి, అలాగే మడ్డి ఆంజనేయ స్వామి గుడి, రిటర్న్ విజయవాడ. 16వది కడప, అహోబిలం, మహానంది, శ్రీశైలం, మళ్ళీ రిటర్న్ కడప. అలాగే 17వది కడప, యాగంటి, మహానంది, శ్రీశైలం, కడప. 18వది కడప, గండి, కదిరి, లేపాక్షి, మళ్ళీ కడప. సో మీరు చూస్తే ఈ ఏదైతే ఏజెన్సీ ఉందో సహ బ్రాండ్ ఏజెన్సీ ఎంఎస్ పిల్గ్రిమ్ పాత్వేస్ ప్రైవేట్ లిమిటెడ్, దాంతో కలిపి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మన బస్సులు, మన హోటల్స్, మన బోటింగు, ఇవన్నీ కూడా మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి ఈ ఏజెన్సీ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ అనుసంధానంలో మన సర్వీసులన్నీ కూడా తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ టూరిజం డిపార్ట్మెంట్కి కూడా లబ్ధి చేకూరే విధంగా, ఇన్కమ్ పెరిగే విధంగా. విశాఖలో అతి పురాతనమైన ఆలయమైన శ్రీ కోదండరామాలయం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. 38వ వార్డు వైసీపీ అధ్యక్షుడు సంకబత్తుల సన్యాసరావు, మాజీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు, టీఎల్పీ లీడర్ బెహ్రా వెంకటరత్నం ఆధ్వర్యంలో ఈవో నీలిమా అండ్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్ సమక్షంలో ముందుగా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కోసూరు వాసు, వల్లి శ్రీనివాసరావు, కాకి పద్మ, సనపల రోహిణి, టి లక్ష్మి, శీలదేవి సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వైసీపీకి వెన్నెముకగా నిలిచే విశ్వబ్రాహ్మణుల నలుగురికి చైర్మన్ పదవులు ఇచ్చామని చెప్పారు. ఈ జగన్నాథస్వామి ఆలయానికి మరోజు శ్రీనివాస్, శ్రీ ఎంబర్ మన్నార్ ఆలయానికి టేకి ప్రసాద్, శ్రీ గరుడ జగన్నాయకులు చౌదరికి కడియం ప్రసాద్ ప్రస్తుతం కోసూరు వాసులకు చైర్మన్లుగా నియమితులయ్యారని వెల్లడించారు. మన మోడీ గారు ఏదైతే అయోధ్యలోని రామలలాది ప్రతిష్ఠింపజేశారో ఫిబ్రవరి 12వ తారీఖున, ఆ తర్వాత నుండి కూడా భారతదేశంలో రామాలయాలన్నీ కూడా భక్త జనం బాగా పెరుగుతూ వచ్చిందన్నమాట. ఇది స్టాటిస్టికల్ రిపోర్ట్స్ కూడా. మరి ఈరోజు ఈ కొత్త ధర్మకర్త మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారంతో ఈ యొక్క కోదండ రామాలయం ప్రతిష్టని మరింత 4 దిశలా పెంచుతారని చెప్పి భక్తుల్ని ఎక్కువగా ఈ ఆలయానికి రప్పించే దిశగా ముందుకు తీసుకుని వెళ్తారని, ఏ ఆలయమైనా సరే వచ్చిన భక్తులు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది భక్తులు వస్తే అంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం వస్తే అంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ ఆలయానికి ఎందుకంటే ఇది
38వ వార్డు ఎక్కువగా సరాబులు నివసించే విశ్వ బ్రాహ్మణులు నివసించే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి ఉండే ఆలయాలన్నీ కూడా ముఖ్యంగా ఆ విశ్వ బ్రాహ్మణుల యొక్క చైర్మన్లే ఉండాలని చెప్పి ఒక ముఖ్యమైన ఆలోచనతో నేను ముందుకు సాగుతా ఉన్నాను. దాంట్లో మాదిరిగానే జగన్నాథ స్వామి ఆలయాన్ని కూడా మారోజు శ్రీలుగానేమో మనమేమో వేసుకున్నాం. ఆ తర్వాత ఈ ఆలయానికి కోసూరు వాసుగా వేసుకున్నాం. ఆ తర్వాత రాబోయే రోజుల్లో కల్మాషమ్మ టెంపుల్ కి కూడా ఆ మాదిరిగానే వేసుకుని వెళ్తామని చెప్పి ఒకసారి మేము కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సిపితో అండగా ఉంటారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వెన్నుముకగా ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైనా ఉంది అని చెప్పి అది విశ్వబ్రాహ్మణులు అని చెప్పేసి మనం తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంత ప్రతిష్టమైన ఆలయంలో, ఇంత పవిత్రమైన ఆలయంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరూ కూడా మంచి శ్రద్ధతో, భక్తితో ఆ స్వామివారిని, ఆ రాముడిని కొలిసి నిండు ఆయురారోగ్యాలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి ఇంకొక 20-30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా ఆ స్వామివారిని ప్రార్థించి పనిచేస్తారని చెప్పి ఒకసారి ధర్మకర్త సభ్యులందరికీ కూడా నేనేమో కోరుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రానికి అవసరము పేద ప్రజలకు ఏదైనా జరగాలి అంటే దేవుడిని పూజించుకుంటారు. ఆ దేవుడు ఏదైనా సహాయం చేయాలంటే నేరుగా రాలేరు, ఏ మానవ రూపంలోనూ రావాలి. ఆ మానవ రూపే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒకసారి నేను తెలియజేస్తా ఉన్నానన్నమాట. 2,60,000 కోట్ల రూపాయలు 130 సార్లు బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లోకి, పేద ప్రజల ఖాతాల్లోకి పంపించారంటే ఆ ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 5 సంవత్సరాల పరిపాలనలోని ₹1 కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? మఖ్యలు ఎరగదన్ని మడత మంచంలో పెడతావా? ఎక్కడ నేర్చుకున్నావా ఈ డైలాగు? ఎవరు రాశారు ఈ డైలాగు? త్రివిక్రమ్ రాశాడా? ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు? ఏం నాకు అర్థం కాదా? మీకైనా అర్థమైందా అని అడుగుతా ఉన్నా జన సైనికులారా. అంతేకాదు ఇంకో మాట అన్నాడు, అసలు మనకి 24 ఏంటి, అసలు 24 తీసుకునే శక్తి ఉందా? ఎవరైనా ఒక రాజకీయ పక్షం పార్టీ పెట్టుకుంటే మా రాజకీయ పక్షానికి అపారమైనటువంటి బలం ఉంది, మా రాజకీయ పక్షాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు, మాకు ఉద్దండులైనటువంటి సైనికులు ఉన్నారు, మాకు నాయకులు ఉన్నారు అని చెప్పుకుంటారే ఎవరైనా. ఏం కర్మయ్య ఇది? నాకు అర్థం కాలేదు. మనకు 24 సీట్లు ఇవ్వటమే ఎక్కువ? మనకు అసలు దమ్ముందా? మనకు అసలు బూత్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారా? మన దగ్గర డబ్బు ఉందా? మనం 500 మందికి భోజనాలు పెట్టగలమా? అసలు మనం 24 సీట్లకు పోటీ చేయగలమా? మన పార్టీ ఇంత అధ్వాన్నంగా ఉందే. ఇంత అధ్వాన్నంగా ఉన్న పార్టీకి చంద్రబాబు నాయుడు 24 సీట్లు ఇచ్చాడే గొప్ప విషయమే అని చెప్పేటటువంటి ప్రయత్నమే చేశావే. ఏమిటి రాజకీయం నేను అడుగుతా ఉన్నా. జన సైనికులారా ఆలోచించమని మనం చేస్తున్నా. మా మీద విరుచుకుపట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపట్టం కాదు, చంద్రబాబు నాయుడు గారిని దేహి అని నేను తీసుకొచ్చాను 24 సీట్లు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నామంటే సిగ్గుందా లేదా నేను అడుగుతా ఉన్నా. నిన్ను నమ్ముకున్నటువంటి జన సైనికుల పరిస్థితి ఏమిటని అడుగుతా ఉన్నా. ఏం దుర్మార్గం ఇది నాకు అర్థం కాదు. అంతేకాదు నన్ను ప్రశ్నిస్తారా? ఏందయ్యా నాకు అర్థం కాలేదు. ప్రశ్నించడానికే పెట్టిన రాజకీయ పక్షం అన్నావే, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో హక్కు అన్నావే, నన్ను ప్రశ్నిస్తారా? నన్ను ప్రశ్నించేవాడు నాయకుడు ఉండొద్దు. పోండి, నన్ను ప్రశ్నించేవాళ్ళు. నన్ను మెచ్చుకునేవాడే నాయకుడు ఉండాలా. అది 24 సీట్లు ఎందుకు తీసుకుని అడిగితే ఒప్పుకోను నేను. ఏమిటిది? ఈ దుర్మార్గం ఏంటి? ఈ అన్యాయం ఏంటి? ఈ అక్రమం ఏంటి? ఇదేనా రాజకీయాలు? నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, నాకు గౌరవమే పవన్ కళ్యాణ్ గారు అంటే, నాకు ఏ విధమైనటువంటి అగౌరవం లేదు. చిరంజీవి గారి తమ్ముడు
మంచి సినిమా యాక్టరు, బ్రహ్మాండంగా సినిమాలు ఆడతాయి. మా కులంలో పుట్టినవారు